ప్రస్తుతం మనం చూసాము ఈ కామర్స్ సైట్లైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు అనేక ఆఫర్లు ప్రకటించి బిగ్ బిలియన్ డే సేల్స్, ఫెస్టివల్ సేల్స్ ఇలా రకరకాల సేల్స్ పెట్టి వాళ్ళు సేల్స్ చేయటం మీ అందరికి తెలిసింది. కాకపోతే దీనిపై ఒక నెటిజన్ ఆగ్రహించి ఏమిటి ప్లాట్ఫారం ఫీజులేంది, హ్యాండిలింగ్ ఫీజులేంది అని ఆగ్రహించి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకోబోతున్నారు. అయితే ఇది ఆయనకు ఒక్కడికే జరిగింది కాదు, ఎవరైతే ఈ సేల్స్ లో కొన్నారో వాళ్ళందరికీ జరిగింది. నేను ఒక ఐటమ్ కొనాలి అని చెప్పి బుక్ చేస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లాట్ఫారం ఫీజు 7 రూపాయలు, హ్యాండిలింగ్ ఫీజు 165 రూపాయలు, వెరసి 613 రూపాయలు. కానీ అక్కడ చూపించిన ఒరిజినల్ రేట్ 441 రూపాయలు, మిగిలిన 613 రూపాయలు కట్టాలన్నమాట. ఇక్కడ నాకు 172 రూపాయల దాకా ఫీజుల రూపంలో బ్యాండేజ్ వేయాలని ఫ్లిప్కార్ట్ చూసింది. కాకపోతే ఇంతకు ముందే నేను 2-3 ఐటమ్స్ కొని ఉన్నాను ఈ సేల్స్ లో, అక్కడ మాత్రం బ్యాండ్ పడిపోయింది. ఇక్కడ ఫ్లిప్కార్ట్ చేస్తున్న మోసం. ఇదే కాక ఇంకా కొన్ని నేను ఐటమ్స్ కొన్నాను, వాటికి నాకు ప్లాట్ఫారం ఫీజు 7 రూపాయలు ఒక ఐటమ్ కి, టోటల్ ఫీజు 7 రూపాయలు అని 14 రూపాయలు బ్యాండేజ్ వేశారు. అదే విధంగా టోటల్ ఫీజు 5 రూపాయలు, ప్లాట్ఫారం ఫీజు 5 రూపాయలు, 10 రూపాయలు బ్యాండేజ్ వేశారు. ఈ రెండు నేను కొన్నవి. ఈ 613 రూపాయలది బుక్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు నేను ఆ వార్త చూడటం జరిగినప్పుడు ఓహో చూద్దాం ఇది బుక్ చేసి చూస్తే చెక్ చేస్తే ఈ విధంగా హ్యాండిలింగ్ ఫీజు 165 రూపాయలు, ప్లాట్ఫారం ఫీజు 7 రూపాయలు అని బ్యాండేజ్ వేయాలని చూశారు. కాకపోతే నేను తప్పుకున్నాను. ఈ విధంగా ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ లో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎంతమంది నుంచి ఎన్ని కోట్లు కొల్లగొట్టారు అనేది ఊహకందని విషయం అన్నమాట. కాబట్టి విజ్ఞత గల వినియోగదారులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం కేర్ తీసుకోబోతుంది, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటానికి రెడీ అయింది. సో దానిపై క్లారిటీ త్వరలోనే రానుంది. ఆ లోపు మీరు ఏవి ఫ్లిప్కార్ట్ లో ఇట్లా ఈ కామర్స్ సైట్ లో ఇలా ఫీజులు ఎక్స్ట్రా ఉన్నవి మాత్రం కొనద్దని మా మనవి. Please subscribe VKT News YouTube channel for more technology updates.